దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ సాయంకాలమైన సమయం సంఘముగా మేము కూడడానికి మరొక అవకాశము దయచేస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, ఎండవేడిమి అధికముగా ఉన్నప్పటికీ, అనారోగ్య పాలవుతున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ నీవు ఆరోగ్యము దయచేవాడు. నీవు స్వస్థపరిచి యెహోవా రాఫాగా మా మధ్యలో ప్రభా తండ్రి నీవు ఉండి ప్రభా నడిపిస్తున్న దేవానికి వందనాలు. ఈరోజు ప్రభా అనేక మంది రావడానికి ఉదయకాలం నీ సన్నిధిలో ప్రభా తండ్రి వాక్యం ద్వారా దీవింపబడ్డారని వారు చెప్పిన సాక్ష్యం బట్టి ప్రభా తండ్రి వారిని ప్రభా దీవించి ఆశీర్వదించండి. పరీక్షలో కూడా ప్రభా పాలు పొందిన వారిని కూడా మీరు ఆశీర్వదించండి. నీవే ప్రభా తండ్రి ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని అడుగుతున్నా తండ్రి. ఈరోజు వచ్చిన వారందరినీ దీవించిన వారి ఆశలను ప్రాణం తృప్తిపరచండి. ఏదైతే ప్రభా తండ్రి వారి ఆలోచనలతో ఉన్నారో వారి ఆలోచన యావత్తును సఫలపరచమని అడుగుతున్నా. అదేవిధంగా దైవ సేవకుని కుటుంబం కూడా ఆశీర్వదించి నడిపించండి. మ్యూజిక్ వాయిస్తూ మాకు సహకరిస్తున్న లాజరస్ గారు, అదేవిధంగా ఈరోజు కూడా ఆశీష్ కూడా ప్రభుత్వాన్ని మీ ఆత్మతో నింపి ప్రభుత్వాన్ని స్తుతించి మహిమపరచండి. మా అందరినీ బలపరిచి నడిపించండి. వచ్చిన వారిని దీవించిన రావాలని వారిని త్వరపడి తీసుకుని రమ్మని మా ప్రభువును ప్రియరక్షకుని త్రిరాను రారాజని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. స్తుతి పాటగా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రాలు స్తుతులందుకు పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా. స్తుతులందుకు పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా. స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. శత్రువులు నన్ను తరుముచుండగా నా యాత్ర నాలో కృంగిని ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా. స్తుతులందుకు పూజారుడా. స్తుతి పాత్రుడా
స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతారా? కీర్తి హల్లెలూయా గానం యేసునామ మధురం అనే పాట పాడు దేవుని మహింపరుద్దాం. నిత్యము స్తోత్రము ఆ ఘనునికే చెల్లిస్తూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ ఘనునికే. కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ ఘనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి జీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ స్తోత్రము నా క్రీస్తుకే. గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ స్తోత్రము నా క్రీస్తుకే.
జీవం నీయగా క్రీస్తుని వేడగా క్రీస్తుని వేడగా మార్గం తానేగా సత్యం రూఢిగా జీవం నీయగా స్తుతి స్తుతి శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం స్తుతి స్తుతి జీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ స్తోత్రము నా క్రీస్తుకే. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ మరొక పాట పాడుతూ దేవుని మహిమ పలుకుదాం. అటు తర్వాత మనం రమ్య సో ఈ పాట తర్వాత రమ్య సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తుంది. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్మై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా
క్షణం నీవే ధ్యాసగా. కలవరాల తోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆదరించిన క్షేత్రమా స్వర్గగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నీ సన్నిధి వీడక కన్ను తెచ్చి పాడనా, నీ సన్నిధి వీడక నన్ను తెచ్చి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేరా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్మై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా నా యేసయ్యా. స్తోత్రాలుడా. హల్లెలూయా. మన మధ్యలో రమ్య నెల్సన్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత వాక్య పఠనంలోకి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మదగిన దేవుడవు, ననుగన్న తండ్రివి, నమ్మదగిన దేవుడవు, ననుగన్న తండ్రివి, నీవున్న చాలు యేసయ్యా. నీ సేవే మేలు యేసయ్యా, నీవున్న చాలు యేసయ్యా. నీ సేవే మేలు యేసయ్యా. నమ్మదగిన దేవుడవు, ననుగన్న తండ్రివి, నమ్మదగిన దేవుడవు,
చక్కని పాట పాడనిపించిన సహోదరి రమ్య నెల్సన్ ప్రత్యేకమైన వందనాలు. కుమారుడు కూడా గత వారంలోనే ఫస్ట్ 1 year కంప్లీట్ చేసుకున్నాడు. బర్త్డే కూడా దైవ సేవకులు వెళ్ళి జరిగించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి కీర్తన గ్రంథం నుండి 45వ కీర్తన 1 నుంచి 9 వచనములు మన వదిలిన ఆశిష్ డానియల్ వచ్చి చదివి వినిపిస్తారు. మన శ్రీనివాస్ గారి కుమారుడు ఢిల్లీ మళ్ళీ వెళ్ళిపోతాడు తను స్టడీస్ నిమిత్తం. సో తన నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. తను చదివి వినిపిస్తాడు. తను చెప్పిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. కీర్తన 45 1 నుండి 9 వరకు చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బాహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలముల వలె నున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును. నీ రాజ్యం దండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఒఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిల్చుచున్నది. దేవుడి వాక్యం దీవించునుగాక. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో సాక్ష్యం కొరికిన సమయం. మన మధ్యలో ఉంటున్న లావణ్య గారు ముందుకు రావాలి. వారి తల్లి గారు కూడా వారి ఇరువురు కలిసి ఒక చక్కని సాక్ష్యం పంచుకుంటారు. అటు తర్వాత మనం ఆరాధనలోకి ఇంకెవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకున్నారా? ఓకే, వీరిరువురు చక్కని సాక్ష్యం పంచుకుంటారు. అటు తర్వాత మనం ఆరాధన చేసుకుందాం. రిపోర్ట్లు నార్మల్గానే వచ్చాయి, కానీ మళ్ళీ
మా ఇంట్లో ప్రార్థన ప్రార్థన నన్ను అనుకోకుండా అయింది ప్రార్థన కూడాను. రిపోర్ట్లు సాయంత్రం బాగానే వచ్చాను, డాక్టర్ గారు చెప్పారు బాగానే ఉన్నాయి అన్నారు. నార్మలే ఉన్నాయి అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి. అదే టెన్షన్ తోటి ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈమె పేరు లావణ్య, వాళ్ళ అమ్మగారు రామలక్ష్మి గారు థ్రోట్ క్యాన్సర్తో చాలా బాధపడ్డారు. ఈ అమ్మాయికి చాలా క్యాన్సర్ వచ్చి నిజంగా డాక్టర్స్ అయితే మాట రాలేదు, తినలేకపోయేది, మింగుడిపోయేది కాదు. ముఖం అయితే నల్లగా మసిబొగ్గులాగా అయిపోయింది. అస్సలు చూడడానికి కూడా బాగుండేది కాదు. ముందైతే ఎంతో అందంగా ఉండేది. మా అందరికీ తెలిసిన వ్యక్తులు, మా అందరికీ తెలుసు నాగు గారు, నరసింహమ్మ గారు, వాళ్ళ కుమార్తె రామలక్ష్మి గారు, మనవరాలు. అయితే ఏం చేయాలి అనుకొని వారు ఒక మంచి ఆలోచనకు వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని స్తోత్రం. మందిరంలోనికి వచ్చారు. మనం ఏం చేయగలం? మన వల్ల ఏం కాదు. డాక్టర్స్కే అసాధ్యమైనది దేవునికి మాత్రమే సాధ్యం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తాం. నిన్న రిపోర్ట్స్ వస్తాయంటే ఎంత చక్కటి పని చేశారంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నారు. వీరు ప్రార్థన పెట్టుకోవడానికి కూడా ఒకళ్ళు కారకులు ఉన్నారు ఇక్కడ, రామలక్ష్మి గారు. ముందు మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి, అంత బాగుంటుందని ప్రోత్సాహము చూపించిన వారు వాళ్ళు. మరియు సాయిలీల గారు, మీకేం కాదమ్మా అని సంఘం అంతా చాలా ధైర్యం చెప్పి, అయ్యగారు అయితే మాటకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఇక్కడ మందిరానికి వచ్చినప్పుడంతా ప్రార్థన చేయించుకుంటూ వెళ్తున్నారు. అలాగ రాను రాను చక్కగా కొంచెం మాట వచ్చింది. ఈరోజు సాక్ష్యం కూడా చెప్పింది. దేవుని స్తోత్రం. అలాగే తినగలుగుతుంది, ముఖం కూడా తేటగా వచ్చింది. ఇది మన వల్ల కాదు కానీ దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు చేసిన కార్యం దేవునికే మహిమ కలుగునుగాక. అయితే నిన్న రిపోర్ట్స్ వస్తాయి అన్నప్పుడు మేము కూడా భయపడ్డాం. ఎందుకంటే రిపోర్ట్స్లో ఎలాగైనా చెప్తారు కదండి. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా డీలా అయిపోతుంది, రోజు రోజుకి కృంగిపోతుంది. టెస్టుల్లో ఏమీ లేదని వచ్చింది, మొక్కలో ఆనందం వచ్చింది. దేవుని స్తోత్రం. ఇది దేవుడు చేసిన కార్యం. కూర్చోండి అమ్మా. వారం రోజుల నుండి టెన్షన్ పడుతూనే ఉంది. ఏమన్నా తెలుసా, రిపోర్ట్స్లో ఏమైనా వస్తే నేను చచ్చిపోతానంది. ఇవన్నీ మనకు తెలిసినవే. ఈరోజు రాదుగో తాగి చచ్చిపోతానని అల్లరి చేసింది కూడా. కాసుకొనే ఉన్నారు. దేవుడు ఈరోజు కార్యం చేశాడు. ఇది అద్భుతం అండి. అద్భుతాల్లో ఒక గొప్ప అద్భుతం. స్వస్థత యేసయ్య ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నిజంగా అద్భుతమైన కార్యం. నిన్నటి దినాన్ని కూడా మేము కూడా మొన్నటి దినాన్ని కూడా అలిసినప్పటికీ పాస్టమ్మ గారు వారి గృహానికి వెళ్ళి ప్రార్థన ప్రారంభించారు. మధ్యలో నేను కూడా వెళ్ళని దేవుడి కృప చూపించాడు. ఆ యొక్క కంఠం మీద చేయి వేసి ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు నిజంగా అద్భుతమైన కార్యం. సంఘం అంతటి ప్రార్థన ఆలకించాడు. ప్రత్యేకంగా దేవుని సేవకుని యొక్క ప్రార్థన కూడా ఆలకించి అద్భుతమైన కార్యం జరిగించిన దేవుడిని. రెండు చేతుల ఆకాశం మీద అందరూ లేచిన బట్టి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన నామంలోనే విజయం. యేసయ్యా ఆయన నామంలోనే స్వస్థత. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. డబుల్ కొడుతాను అయిపోతాం. ఓ స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు. ఓ
కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము 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 స్తుతి స్తోత్రము వేలాది వందనాలు హల్లెలూయా కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము కొడుతూ యేసయ్యా 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 శూన్యము నుండి సమస్తము చేసిన దేవుడు, నిరాకారమైన మన జీవితాలకు రూపమునిచ్చిన దేవుడు. ఆయనే మన సర్వము, ఆయనే మన సమస్తము. దేవుని ఆరాధిద్దాం. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసెనా సమస్తము, యేసెనా సర్వము, యేసెనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసు సిలువ మరణముంది మార్గము తెరిచాడు. యేసే మన రక్షణ, యేసే మన నిరీక్షణ అంటూ దేవుని ఆరాధిద్దాం. పరము నుండి భూమికి, పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసు సిలువ మరణముంది మార్గము తెరిచెను. పరము నుండి భూమికి వచ్చిన యేసు సిలువ మరణముంది మార్గము తెరిచెను. యేసే నా రక్షణ, యేసే నా రక్షణ, యేసే నా నిరీక్షణ, యేసే నా రక్షణ, యేసే నా నిరీక్షణ. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి చేద్దామా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు హల్లెలూయా కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా. శబ్దం యేసేనా యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా యేసేనా రక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. యేసయ్యా 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 హల్లెలూయా. చుంటె తేనె ధారల కన్నా మధురమైన ఆయన నామం, తీయనైన నామం, పొంగి పొర్లుచున్న ప్రేమ నది అయిన యేసుని నామమును ఆత్మతో సత్యముతో, ఎందుకంటే యేసు ప్రభువు అసాధ్యుడు,
ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరణాన్ని జయించిన వీరుడు, సర్వాన్ని శాసించే యోధుడు, ఆయనకు సాటి ఎవరు లేరు కనుక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు. నీకు సాటి ఎవరయ్యా? నీకు సాటి వేరెవరు? రక్షక, ఓ రక్షక, నీవేగా మా బలము దేవా, మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, నీవే నిజమైన దేవుడవు. ఆకాశము కన్నా విశాలమైన నామము, విశ్వమంతా వ్యాపించి ఉన్న నామము, ఊహల కందని ఉన్నతమైన నామము మన యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము మన యేసుని నామము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, సర్వాన్ని శాసించే. నీకు సాటి లేరు ఎవరు? నీకు సాటి వేరెవరు? రక్షక, రక్షక, నీవేగా మా
పసిడి కన్నా, వెండి బంగారముల కన్నా మిన్న ఆయన ప్రేమ, పొంగి పొర్లుచున్న ప్రేమ నది. ప్రేమని యేసుని, సూర్యకాంతి కన్నా ప్రకాశమైన నామము, సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది, యేసుని నామము. యేసు యేసు అసాధ్యము నీవు, మరణాన్ని జయించిన వీరుడు, జయించిన వీరుడు, సర్వాన్ని శాసించే యోధుడైన దేవుడు. నీకు సాటి లేరెవరు, నీకు సాటి లేరెవరు, రక్షక రక్షక నీవేగా మా బలము, మా తాగుసరము నీవే, నిజమైన దేవానికి స్తోత్రం. నీవే నిజమైన దేవుడవు, ప్రాణము బ్రోకెదను, ప్రాణము బ్రోకెదను. అవునయ్యా, చుంటె తేనె కన్నా తీనైన నీ నామమును, వెండి పసిడి కన్నా మిన్నాయన నీ నామము, పొంగి పొర్లుచున్న ప్రేమనిది అయిన నీ నామము, సూర్యకాంతి కన్నా ప్రకాశమైన నీ నామము, పండు వెన్నెల కన్నా నిర్మలమైన నీ నామము, మంచు కొండల కన్నా చల్లని నీ నామము. నీవే మా బలము, మా దాగు స్థలము, నిజమైన దేవుడవు, ప్రణమిల్లి మ్రొక్కెదమయ్యా. ఆకాశము కన్నా విశాలమైన నీ నామము, విశ్వమంతటిలో వ్యాపించిన నీ నామము, ఊహల కందని ఉన్నతమైన నామము, లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరిని బ్రతికించు జీవము, సర్వకాలంలో నివసించు సత్యమైన నీ నామము, యేసు నీ నామము. నీ నామమునకే మహిమ, నీ నామం వల్ల మాకు విడుదల, నీ నామం వలన మాకు స్వస్థత. దేవుని స్తుతిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని మనం తింటున్న అకుల గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తుతులు స్తోత్రాలనైనా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి అయినా మాకు కావలసిన అనుదిన ఆహారమును దయచేస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రములు. వాక్యమును చెప్పుతుండగా నేను దైవదాసుల్ని ముందుగా ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి. ఎవరెవరు ఏ అవసరతలతో వస్తున్నారో, రోగములతోనూ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ సతమతమైపోతున్న వారిని దర్శించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి, కనికరించండి ప్రభా. నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ఈ చిన్న ప్రార్థన నీ పాదాల దగ్గర చేరుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. అందరికి కూర్చోవలసిన మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. నిజంగా దేవుడు కుమార్తెకి ఇచ్చిన విడుదలను బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చక్కని సాక్ష్యం మనం విన్నాం. దేవుడు క్యాన్సర్ని కూడా బాగు చేసే దేవుడు. హల్లెలూయా. విశ్వాసం, ఆవగించేంత విశ్వాసం ఉన్నా కూడా దేవుడు కార్యం జరిగించడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. సో మీరు ముందు ఏ విధంగా ఉన్నారో, సంతోషముగా, ఆనందముగా, అందముగా ఏ విధంగా ఉన్నారో మళ్ళీ ఆ విధంగా మారబోతున్నారు. హల్లెలూయా. సో మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వచ్చినా కూడా అది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా. మీరు భయపడకూడదు.
టెన్షన్ పడకూడదు. ఓకేనా? దేవుడు మన పక్షం ఉన్నాడు. మన పక్షం ఆయన ఉంటుండగా విరోధి ఎవడు? ఈ చిన్న క్యాన్సర్ ఏమి అవ్వదు. హల్లెలూయా. సో ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? కనుక ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోండి, వాక్యం కొరకు తెలుసుకోండి. బైబిల్ చదవడం వస్తుంది కదా, తెలుగు బైబిల్ చదవండి, కొత్త నిబంధన చదవండి, కీర్తనలు సామెతలు మొట్టమొదటి చదవండి. ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. తర్వాత వాక్యం అంతా మళ్ళీ చదవండి. అప్పుడు తర్వాత దేవుడు మీకు మనసులో కలిగిస్తే అప్పుడు మీరు బాప్టిజం కొరకు, మారు మనసు కొరకు, పశ్చాత్తాపం, నిత్య జీవం కొరకు మీరు ముందు అడుగు వేయొచ్చని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఈ సమయంలో వాక్యం కొరకైన సమయం ఉదయకాలంన ఎంతమంది వచ్చారు? చాలా సంతోషం. వాక్యం ద్వారా దీవింపబడిన అన్న వాళ్ళ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఉదయకాలంలో దేవుడు చాలా లాంగ్ టైం తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మెసేజ్ ఈరోజు ఉదయమే అందించాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. బాప్తిజం ఇచ్చి యోహాన్ యొక్క జీవితంను బేస్ చేసుకొని చక్కని వర్తమానం, యేసు ప్రభువుకి మరియు అతనికి ఉన్న పోలికలు, వారి ఇద్దరి మధ్యలో ఉంటున్న గ్యాప్, మరియు ఆ ఇద్దరి మధ్యన ఉంటున్న ప్రత్యేకమైన విషయాలు చాలా వరకు నేను కంక్లూడ్ చేశాను. సో మీ అందరూ అది వినవచ్చని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. సో ఈ సమయంలో వర్తమానం అందించటకు, అదేవిధంగా ఈరోజు ఉదయం బైబిల్ ఎగ్జామ్, ఓపెన్ బైబిల్ ఛాలెంజ్ అని బైబిల్ ఎగ్జామ్ రాశారు. మధ్యాహ్నం 12:15 నుంచి 1:15 వరకు సుమారుగా గంట సమయం, 50 ప్రశ్నలు చిన్నమ్మ గారు, రోజులీ ఇమాన్యుల్ గారు ప్రిపేర్ చేశారు. అది బైబిల్ ఓపెన్ చేసి ఆదికాండం మొత్తంలో చూసి ఆన్సర్ ఇవ్వాలి. సో మీరు కూడా ఒకవేళ రాయాలనుకుంటే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఈ ఆరాధన తర్వాత మీరు అంత సమయంలో రాసి ఇస్తారో ఇవ్వచ్చు. సో కనుక గమనించండి. సుమారుగా మొత్తం కలిపి 35 మంది రాశారు ఉదయం. మరి మీరు కూడా రాయాలనుకుంటే రాయవచ్చు, కనుక గమనించండి. సో ఈరోజు వర్తమానం అందించడానికి మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి, దైవ సేవకులు, మన ఇమాన్యుయల్ చర్చ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నాడు. అందరూ ఆమె చెప్పండి. మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మన దేవునికి పేరేం పేరంటే ప్రార్థన ఆలకించేవాడని. అందుకే భక్తుడు అంటాడు, ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేది. సర్వశరీరులు అనే మాటలోనే మతం లేదు, కులం లేదు. కాబట్టి సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేది. ఈ మందిరము సకల జనుల కొరకైన మందిరం, సకల అన్ని జనుల కొరకైన మందిరం. ఆమెన చెప్పాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం మరొకసారి మన మధ్యన నాగు గారు, నర్సయ్యమ్మ గారు, వారి యొక్క కుమార్తె రామలక్ష్మి కుమార్తె ఏం పేరండి? లావణ్య పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అందరూ ఒకసారి చప్పటి కూడా దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అర్థమైందండి. నీ ఇల్లు చక్క పెట్టుకో, నీవు ఇంక చచ్చిపోతావు అనేసి దేవుని దూత చెప్పింది. అప్పుడు తన పశ్చాత్తాపంతో ప్రార్థించాడు, కన్నీరు కార్చాడు, గోడ తట్టు తిరిగి. మరి దేవుడు ఆలకించాడు. మళ్ళా ఎవరితోనైతే చెప్పి పంపించాడో మళ్ళీ ఆ ప్రవక్తే చెప్పాడు, మళ్ళా నీకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడని. అందరూ ఆమె చెప్పండి. కాబట్టి ఎందుకో లావణ్యం చూడగానే మరి దేవుడు అద్భుతం జరుగుతుందని చెప్పాను. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లోనే కాదు, ఆత్మస్వరూపిగా ఉన్న దినముల్లో కూడా ఆయన చేస్తున్నాడని చెప్పడానికి ఇదొక గొంతు క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్తో చాలా సఫర్ అయ్యారు.
ప్రభు నామాన్ని బట్టి మందిరానికి వచ్చారు, ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థించింది, సేవకులు ప్రార్థించారు, వారి విశ్వాసాన్ని దేవుడు చూచాడు. దానికి స్తోత్రం. అద్భుతం చేశాడు. రిపోర్ట్స్ అన్నీ కూడా తిరగ రాశాడు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇంత మన పట్ల చేసిన కార్యం రుజువు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వారి పట్ల కూడా చేసే దేవుడు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన పక్షపాతి కాడు. అందరూ ఆమె చెప్పండి. కనుక అలాంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంకో సాక్ష్యం కూడా వారి ద్వారా మనం వినబోతున్నాం. నరసింహ గారి తర్వాత చెప్తారేమో, యామ గారి కుమార్తె కోసం. ఎందుకంటే వారి కుటుంబం పట్ల భయంకరమైన విగ్రహారాధికులు, మడి తడి నరసింహ గారు. వారు నల్లవీధిలో ఉండేవారు. వారు విశ్వబ్రాహ్మణ్ సరాబుల కుటుంబానికి చెందినవారు. సంఘంలో ఎవరు చనిపోయినా మరి సమాధి పెట్టి చేయడానికి ఎవరంటే నాగ్ గారు, నరసింహ గారి భర్త నాగ్ గారికి. ఆ కబురు చెప్పినప్పుడు, ఆ కబురు విన్నప్పుడు అరే ఆమె ఏంటంటే అంత మడితో స్నానం కూడా మళ్ళా స్నానం చేసేది ఆవిడ. దేవుడు అద్భుతకరంగా తన్ను పట్టుకున్నాడు. దేనికి స్తోత్రం. వారు అనేక మందిరాలు కట్టాడు. డగ్లస్ స్కూల్ కూడా పనంతా కూడా ఆయనే చేశారు. WME సంస్థ ద్వారా చాలా మందిరాలు, అలాగే సెయింట్ పాల్స్ హై స్కూల్, అలాగే CSI చర్చ్, ఇవన్నీ కూడా చాలా మందిరాలు ఆయన ద్వారా మరి ఆయన పని ద్వారా కట్టబడ్డాయి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తన పనిని, తన చేతి పనిని మందిరాల వైపు, సేవకుల పక్షంగా, సంఘం పక్షంగా చేసిన కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని ప్రభు రక్షించాడు. తన భార్య నరసింహ గారిని, వారి కుమార్తె నర్సనపేటలో హేమలత గారి కుటుంబాన్ని, అలాగే ఈ సమయం ముందు రామరక్ష గారి కుమార్తె లావణ్యని కూడా దేవుడు పట్టుకున్నాడు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తన కాలం ముందు తన కార్యం చేస్తాడండి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ సమయం ముందు ఒక వాక్యం, ఎందుకంటే మీ మధ్య చాలామంది పేపర్లు కనబడుతున్నాయి, నన్ను చూసి పరీక్ష రాస్తారు. కాబట్టి ఈ సమయం మనం సమయానికి కట్టుబడి ఉన్నాం. వాక్యం వినేవారు వాక్యం వింటారు, పరీక్ష రాస్తారు, పరీక్ష రాస్తారు. ఈరోజు 35 మంది పైచలిగ్గా మరి ఆదికాండం మన బైబిల్ స్టడీ మీద ఎగ్జాము మీరు అటెండ్ అయ్యారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు. మీ ఆసక్తిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. దానికి స్తోత్రం. ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. పరమగీతం 4వ అధ్యాయం 11వ వచనం. సాంగ్ ఆఫ్ సాల్మన్ ఇంగ్లీష్లో, అంటే సొలొమోను రాసిన పాట. ఇది ప్రేమ పాట, ఇది లవ్ సాంగ్. గీతాలకే గీతం, పాటలకే పాట. ఇది పరమగీతం. ఈ పరమగీతంలో ఉన్న లవ్ స్టోరీ చాలామంది మిస్అండర్స్టాండింగ్ చదివి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, అపరమార్థం చేసుకోవద్దు. లిడ్ క్యాప్ షోరూమ్ మేనేజర్ 7 రోడ్ జంక్షన్లో, లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒకసారి నాకు ప్రశ్నించారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని ఈ పరమగీతం అని ఒకటి ఉంది కదా, అది పేపర్లో రాశారు. ఏంటి పరమగీతం అన్నారు, దేవుని గురించిన గీతం, ఇది అపరమార్థ గీతంగా రాశారు, ఏమిటి పాస్టర్ గారు అని నాకు అడిగి. అప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యి మరి విరామ సమయంలో నేను ఒక గోల్డ్ షాప్లో పనిచేసేవాడిని. అంటే ఖాళీ సమయంలో ఖాళీగా ఉండేవాడిని కాదు. ఆ సమయంలో పేర్ల బంగారాజు గారి షాపులో పనిచేసేవాడు. ఆ పక్కనే లిడ్ క్యాప్ షోరూమ్, చెప్పుల షోరూమ్ అది.
ఆ మేనేజర్ గారు అడిగితే ఆయన చెప్పాను. దానికి స్తోత్రం. ఇది పరమగీతమేనండి, అపార్థం చేసుకోకూడదు. కత్తి ఉంది, కత్తిపేట ఉంది కూరగాయలు కోసుకోవడానికి, కానీ పేక్ కోసుకోవడానికి కాదని చెప్పాను. కాబట్టి పాపం అంటే ఏమిటో తెలియజేయాలి. అలాగని పాపం చేయమని ప్రేరేపించదు, పాపం చేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దాని గురించి రాశాడని చక్కని విశదీకరణ చేసినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. దానికి స్తోత్రం. 4వ అధ్యాయం 11వ వచనం, పరమగీతం 4:11. త్వరగా తీయండి అమ్మా. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీళ్ళు ఒలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. వినండి, ఈ లవ్ సాంగ్ అన్నాం కదా. ప్రియుడైన యేసుక్రీస్తు సంఘం అనే వధువుకి సంబోధిస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడండి? ప్రాణేశ్వరి. ఆమేన్. ప్రతి భర్త కూడా, భర్తలు చేతులు ఎత్తండి సార్. భర్తలు, అకుల గారి భర్త, రాజదాస్ గారి భర్త, నేను భర్తనే, ఎన్ని కూడా భర్త అయ్యాడు. భర్తలారా, మీ భార్యల్ని ఏమని పిలవాలండి? అర్థమైందండి? వసే అని కాదండి, పేరు పెట్టి పిలవడం కాదండి. ఏమని పిలాలి? నా ప్రాణేశ్వరి అని పిలాలి. అర్థమైందండి? రాజేశ్వరి అని పిలవడం కాదు. రాజేశ్వరిని కూడా ప్రాణేశ్వరి అని కోటి గారు పిలాలి. రామలక్ష్మి గారు అల్లుడు గారు, పెద్ద అల్లుడు. రాజేశ్వరిని ఏమేమి పిల్లలమ్మా? ప్రాణేశ్వరిని పిలాలి. ప్రతి భార్యకు కూడా భర్త ఏం చేయాలంటే ప్రాణేశ్వరి అని పిలవాలి. ఎందుకంటే ప్రియుడైన యేసుక్రీస్తు సంఘానికి పిలుస్తున్నాడు. అలాగే పిలిస్తే వారి మధ్య అంత ప్రేమ ఉంటుందండి. ప్రేమను పెంచుకోవాలి, ప్రేమను పంచుకోవాలి, ప్రేమను పోషించాలి, ప్రేమను సంరక్షించాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది ప్రేమ పాట అనే విషయాన్ని. ప్రాణేశ్వరి అంటే అర్థం ఏంటంటే, రాయబడుతున్న దాంట్లోని నా ప్రాణమునకు ప్రియమైన దాన. ఉదాహరణకి ప్రతి భర్త కూడా భార్యని ఎలాగంటే తన తోటిది, తన శరీరము అంటే తన శరీరము ఎలాగైతే పోషించుకుంటాడో, సంరక్షించుకుంటాడో, అలాగే తన భార్యను కూడా సంరక్షించుకోవాలి. ఉదాహరణకి బస్సు మీద వెళ్ళి బస్సు ఆగినప్పుడు భర్త తనే సోడా తాగడం కాదు, తన భార్య కూడా సోడా తాగుతుందా లేదని అడగాలి. ఇప్పుడు సోడా టైం అయిపోయిందండి. ఇప్పుడు ఏ టైం వచ్చిందండి? డ్రింక్ టైం, కోల్డ్ డ్రింక్. ఓ పాస్టర్ గారు అంటారు ఆ డ్రైవర్ థామస్కి, థామస్, నా ప్రాణము డ్రింక్ కొరకు తృష్ణగొనుచున్నది అంటే ఆపాడు ఆయన. ఆయన ఎవరో కాదు, కేఏ పాల్ గారి నాన్నగారు బర్నబాస్ గారు. వారితో నేను ప్రయాణం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వంతలు నువ్వే టిఫిన్ చేసేకూడదు, నువ్వంతలు నువ్వే టీ తాగకూడదు, నువ్వంతలు నువ్వే డ్రింక్ తాగకూడదు. నీ భార్య కూడా తాగుతుందా లేదా, తింటుందా లేదని అడిగి తీసుకోవాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే నీ ప్రాణము, అందుకు రాయబడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణమునకు ప్రియమైన దానా, నా ప్రాణం వంటి దానా, ఇంకేంటండి, నా ప్రాణముకు సమానమైన దానా అని మనం ఏం చేయాలంటే సంబోధించాలి ప్రతి భర్త భార్యని. అందుకోసమే సంఘానికి నిర్వచనం ఏంటంటే, తన స్వరక్తిమిచ్చి సంపాదించుకున్న సంఘం. ఆమెను చెప్దాం. సంఘం అంటే ఏదో లోకంలో ఉన్న యువజన సంఘం లాంటిది కాదు. ఇది క్రీస్తు తన సొంత స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. అందరూ ఆమె చెప్పండి. ఈ ఇమ్మానుయేల్ సంఘం అవ్వచ్చు, మిగిలిన సార్వత్రిక సంఘాలన్నీ కూడా చాలామంది సంస్థల పేరు మీద సంఘాలు ఉండొచ్చు, శాఖల పేరు మీద సంఘాలు ఉండొచ్చు, పేర్ల మీద సంఘాలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా సార్వత్రిక సంఘాలన్నీ కూడా యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాలుగా
భావించాలి. అందరూ ఆమె చెప్పండి. నా సంఘం, నీ సంఘం ఇది కాదండి. ఇది యేసుక్రీస్తు యొక్క సంఘం. యేసు తన సంఘం కొరకు ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాణేశ్వరి, నా ప్రాణం వంటిదానా. అర్థమైందండి? నీ పెదవులు, అర్థమైందండి, నీ పెదవులు తేనియా చదవండి. నీ పెదవులు ఎక్కడికి వెళ్ళిపోయారా? తేనెను లొలుకుతున్నట్టు, అంటే తేనె కారుతున్నట్టుగా అనిపిస్తుంది నీ పెదవులు. అర్థమైందండి? సంఘం యొక్క పెదవులు ఎలాగ ఉండాలండి? తేనె కారాలి, తేనె లొలుకుతున్నట్టుగా ఉండాలి. ఉదాహరణ కాకినాడ వెళ్ళినప్పుడు, కాకినాడలో ఫేమస్ ఏంటి? కాజా. ఆ షాప్కి మేము వెళ్ళాం. అందుకే కాకినాడలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మాధురి శంకర్ గారు. ఆ కాజా స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తే ఒక కాజా ఉంటుంది, బొమ్మ. ఆ కాజాలో నుండి పాకం కారుతుంటుంది. అది చూసినప్పుడు నోరు ఊరుతుంటుంది, ఆగాలనిపిస్తుంది, కొనాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అలాగే వారి బంధువులకి, స్నేహితులకి పట్టుకెళ్ళాలనిపిస్తుంది. అలాగా సంఘం యొక్క పెదవుల్లో ఏం కారాలంటే తేనె కారాలి. దానికి స్తోత్రం. నీ పెదవులు తేనెలు ఒలుకుచున్నట్లుగా ఉన్నవి. దానికి స్తోత్రం. మరి ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు, ఆయన చెప్పేస్తాను. పాస్టమ్ గారి పెదవులు చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆమె ఏ శారీ కడితే ఆ శారీ, అదేంటండి, అటువంటి గ్లేజింగ్ కనిపిస్తుంది ఆ పెదవుల్లో. పింక్ శారీ కడితే పింక్ కనిపిస్తుంది, ఏ కలర్ కడితే ఆ కలర్లోనే గ్లేజింగ్ వస్తుంది. అప్పుడు బ్లాక్ అయితే బ్లాక్, స్నఫ్ అయితే స్నఫ్, ఈస్ట్మన్ కలర్ అయితే ఈస్ట్మన్ కలర్. అదేందండి? ఎందుకంటే ఆ గ్లేజింగ్ లిప్స్, పెదవులు. మీ పెదవులు ఎలాగ ఉండాలంటే గ్లేజింగ్ ఇవ్వాలండి. ఏదైనా మరి శారీకి బ్లౌజ్ తీయాలంటే అక్కడికి వెళ్ళాలి, ఊరవసి మ్యాచింగ్ సెంటర్, దానికి మ్యాచింగ్ ఎలాగిస్తాడు. ఆమె పెదవులకి ఎలాగుంటుందంటే ఏ శారీ కడితే ఆ శారీ గ్లేజింగ్ వస్తుంది. అలాగే తేనీళ్ళు ఒలుకుతున్నట్టుగా ఉన్నవి అని బైబిల్ నేను చెప్పాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి పెదవుల్లో నుండి ఏం కారాలండి? తేనె కారాలి. దానికి స్తోత్రం. ఈ తేనె దేనికి గుర్తు? హెస్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. 2-3 వచనం త్వరగా చదవాలి. హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు. నేను నోరు తెరవగా, హెస్కేల్కి దేవుడు దర్శనం ఇచ్చాడు, ప్రవక్తకి. ఆయన నోరు తెరవగా, ఆయన అంటే దేవుడు ఈ గ్రంథాన్ని ఏం చేశాడు? తినమన్నాడు. ఏం చేయమనండి? గ్రంథాన్ని ఏం చేయాలండి? తినమన్నాడు. గ్రంథాన్ని తినిపించాడు. నరపుత్రుడా, నేను నీకు ఇచ్చిన గ్రంథాన్ని ఆహారంగా తీసుకో, దానితో నీ కడుపు నింపుకో, నాతో సెలవీగా నేనేం చేయను? భక్షించాను. దేవుడు ఏమన్నాడు? ఇగో ఈ గ్రంథాన్ని నువ్వు తిని అన్నాడు. తినేసాడండి. అప్పుడు తినగానే బైబిల్ అర్థమైందండి, వాక్యం చదవాలి. అది నా నోటికి తేనె వలెను, తేనె వలె మధురముగా ఉన్నది. అందరు చేయి పక్కితే దగ్గరగా దానికి ఇస్తాము. దేవుని వాక్యం మనకి ఎలాగ ఉంటుందో చెప్పారు. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నామం యేసు నామం. అందరు ఆమె చెప్పండి. ఆయన నామం మధురమైన నామం, అంటే తీయనైన నామం, తేనె కన్నా మధురమైన నామం. దేనికి స్తోత్రం. ఇక్కడ రాబడుతుంది ఆయన వాక్యం కూడా అటువంటిదే. నేను తినగా ఎలా కనిపించిందండి? మధురంగా కనిపించింది. ఇమానుయేల్ సంఘం బిడ్డలారా, మీరు ఆన్లైన్ బైబిల్ స్టడీలోని 3 సార్లు పూర్తి చేశారు బైబిల్. అంటే 2 సార్లు పూర్తి చేసి 3వసారి కంటిన్యూ అవుతున్నారు. దానికి ఈరోజు ఆదికాండం అయిపోయింది కదా. వచ్చిన నెల నిర్గమకాండం, అలాగే 5 కాండాల మీద 5 నెలలు కూడా పరీక్షలు ఉంటాయి, వ్రాత పరీక్షలు. ఇది బైబిల్ చూసి రాయొచ్చు. డిసెంబర్ 5 కూడా చూడకుండా రాయాలి.
చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. కానీ మీరు చూసి రాసిన వాళ్ళు ధన్యులట. ఇమ్మానుయేల్ వారు మంచి ఆఫర్ పెట్టారండి. ఇమ్మానుయేల్ సంఘం చాలామంది రాశారు, బ్రాంచ్ సంఘం రాశారు, మన సంఘం కూడా రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు. దేనికి స్తోత్రం తెలియద్దాం. మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు, వాక్యం చదివితే దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాన్ని బట్టి మీరు చదవాలి, తినాలి. వాక్యం ఏం చేయాలంటే, తినాలంటే ఏంటి? తినడం అంటే బైబిల్ తినడం కాదు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఏం చేయాలంటే అన్వయించుకోవాలి, వినాలి, చూడాలి, రాసుకోవాలి, హృదయం అనే పలక మీద ముద్రించబడాలి. అప్పుడు అది తింటే అంత మధురంగా అండి. దేవుడు నాతో మాట్లాడండి. ఈరోజు నేను బ్రాంచ్ చర్చ్కి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక ఎవరండి మన సుమన్ చెప్తున్నాడు, పాస్టర్ గారు ఈరోజు చాలా వాక్యం బాగుందండి నన్ను. ఈరోజు వాక్యం ఎవరు చెప్పారు? బెన్నీ ఎమ్మాని గారు చెప్పారు. దేనికి స్తోత్రం. నేను వినలేదు, తర్వాత వింటాను, యూట్యూబ్లో చూస్తాను. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఎంత ఆనందం అండి. ఇప్పుడు లావణ్య రిపోర్ట్స్ ఇలా వచ్చినందుకు ఆమెంతలు ఆమె దేవుడిని స్తుతించిందా లేదా? దేవుడి నామాన్ని ఎరిగారు కాబట్టి దేవుడు వారి ఇల్లు తెరిచి ప్రార్థన కూటం పెట్టారు లేదా? దానికి వెనకత్తరే ఉన్నారు, రామలక్ష్మి గారు ఉన్నారు, శైలీల గారు ప్రోత్సాహం ఉంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవుని బట్టి ఒకసారి మనం ఆలోచన. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే వినాలి, చదవాలి, ధ్యానించాలి, హృదయంలోని హృదయం అనే పలక మీద రాసుకోవాలి, అన్వయించుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుందట? మధురముగా ఉంటుందట. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నా ప్రాణానికి మధురంగా అంటే వాక్యం ఎటువంటిదంటే తేనె వంటిది. అందరూ ఆమెను చెప్పండి. నీ జగవ క్రింద చదవండి, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయులు ఎలుకుచున్నట్లు ఉన్నవి. నీ పెదవుల తేనె రావాలి. నీ పెదవుల క్రింద అర్థమైందండి, సర్పవిషం ఉండకూడదు. ఏముండాలండి? కపటమైన మాటలు ఉండకూడదు. ఎలాగుండాలి? నీవు హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుందని సరాసరి వేసి చెప్పాడు. నీ హృదయం ఏది నిండు ఉంటే అదే మాట్లాడతా. నువ్వు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి? వాక్యమే మాట్లాడాలి, ఇంకేమి మాట్లాడకూడదు. ముసలం ముచ్చట్లు కాదు. చాలామందికి మేలు కలిగించే మాటలు ఉండాలి, క్షేమం కలిగించే మాటలు ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది, సహవాసాన్ని పాడు చేసేదిగా ఉండకూడదు. మన మాటలు ఎలాగున్నా ఒకసారి ఆలోచించేద్దాం. నీ నోటి మాటలు ఎలా ఉండాలంటే ఎలాగుండాలి? తేనీయ లొలుకుచున్నట్లుండేవి. నీ జహ్వ క్రింద ఏముంటుంది? జహ్వ అంటే ఏంటంటే నాలుక. నాలుక క్రింద ఏమున్నాయట? మధు ఉన్నాయా లేవా? బైబిల్ చదవాలి, మళ్ళీ మూసారా, మళ్ళీ మూలపాఠంకి వచ్చేయాలి. నీ జహ్వ క్రింద మధు క్షీరములు ఉన్నవి. మధు అంటే ఏంటి? మధు అంటే తేనె, క్షీర అంటే ఏంటి? క్షీరము, పాలు. మన యొక్క నాలుక కింద ఏముండాలంటే తేనె, పాలు ఉండాలి. దేవుడు యెహోవా ఆనాడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. ఆ దేశం పేరు ఏం పేరండి? కనాను. ఆ కనాను దేశం కూర్చుని పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే పాలు తేనె అక్కడ కనబడదు, అంటే సమృద్ధి కలిగిన దేశం అండి. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు వాగ్దానం చేసిన దేశం ఏంటి? పరలోకం. ఆమెను చెప్దాం. మన జగవ కింద ఏముండాలండి? ఏముండాలి? పాలు తేనె మధు క్షీరములు ఉండాలి. ఎంత మంచి నామం మన యేసు నామం. మధు క్షీరముల కంటే మహా మంచి నామం యేసు నామం అనే పాట. దానికి స్తోత్రం. కాబట్టి నీ నాలుక క్రింద ఏమున్నాయి, నీ పెదవుల్లో ఏమున్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకేంటంటే నీ వస్త్రముల చదవాలి, నీ వస్త్రముల సువాసన ఎలాగుందండి? సువాసన, నీ వస్త్రముల సువాసన ఏంటి? చదువుతున్నారా, చూస్తున్నారా? నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన. లెబానోన్ అంటే ఏంటి? తెల్లనిది అర్థం. సువాసన అంటే పరిమళించేది. కాబట్టి మన యొక్క వస్త్రాలు ఎలా ఉండాలి? వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే మన యొక్క ప్రవర్తనకి సాదృశ్యం.
వినండి, మన క్రియలకి సాదృశ్యం. మన వస్త్రాలు దేనికి సూచిస్తాయండి? మన ప్రవర్తనకి సూచిస్తాయి. మన వస్త్రధారణ ఎలా ఉండాలంటే ఒక భక్తుడు చెప్తాడు, అర్థమైందండి. చాలామంది విపరీత వస్త్రధారణ వల్ల, అర్థమైందండి, నేటి యువత పడద్రోవ పడుతుంది. అర్థమైందండి. మన వస్త్రధారణ ఇతరులకి వెబ్బట్టిగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, అర్థమైందండి. ఏమని చెప్తుందండి? నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. కాబట్టి చెప్పండి, వస్త్రాలు దేనికి సాదృశ్యం అండి? చెప్పాలి. ప్రవర్తనకి సాదృశ్యం, క్రియలకి సాదృశ్యం. నీ వస్త్రాలు ఎలాగుండాలి? వెలగల వస్త్రాలు కాకుండా ఉండాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఏదైనా మరి దేహమును అదేండి చౌపరులకి అభ్యంతరపరిచేటట్టుగా ఉండకూడదు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. వెలగల వస్త్రంలో కాక, అర్థమైందండి, ఖరీదైన వస్త్రాలు లేకపోయినా వస్త్రాన్ని ఏం చేయాలంటే, అర్థమైందండి, దేహాన్ని చౌపర్లకు చూపించేదిగా కాకుండా ఎలాగుండాలంటే మరి ప్రభువుకి మహిమపరిచేటట్టుగా ఉండాలి అనేది అక్కడ బైబిల్లో పేతురు రాసిన పత్రికలో ఉంది. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఎలా ఉండాలి? సువాసనగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక 5:2, క్రీస్తు నిన్ను పరిమళమైన వాసనగా ఉండటానికి తనకి తాను అప్పగించుకున్నాడండి. నువ్వు ఎలా ఉండాలట?